అర్థమైన మనం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. లోకం పై రూపం చూసి విలువిస్తారు కదా, లోకం పై రూపం చూసి ఒక అంచనా వేస్తారు. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఈ శరీరంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెడతారు. హల్లెలూయా. నేను ఇతరులకు ఎట్లా కనబడుతున్నా, నేను 10 మందిలో ఎట్లా ఉన్నాను, నేను తను కనబరుచుకోవడానికి విలువల కొరకు, గౌరవం కొరకు, తన అవుటర్ అపియరెన్స్ కొరకు మనిషి ప్రయాసపడుతుంటాడు. అందరితో ప్రేమించబడడానికి, గౌరవించబడడానికి, అందరిలో విలువను పొందుకోవడానికి మనిషి ప్రయాసపడుతుంటాడు. అది ధనమును బట్టి కావచ్చు, ఆస్తులను బట్టి కావచ్చు, తన రూపాన్ని, ఎత్తును, తన బలమును, జ్ఞానమును, అధికారమును, ఉద్యోగమును బట్టి కావచ్చు. మనిషి ఇతరుల నుంచి నేను కనపరచబడాలి, ప్రేమించబడాలి, ఉన్నత స్థితిలో కనబడాలి, ఒక అవుటర్ లుక్, అవుటర్ అపీరియన్స్ మంచి కనబడాలి అనుకుంటాడు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనిషి చూసే దృష్టి వేరు, దేవుడు మనిషిని చూసే దృష్టి వేరు. హల్లెలూయా. దేవుని దృష్టికోణం వేరు, ఈ లోకంలో మనిషిని చూసే దృష్టి వేరు. మనిషి పై రూపాన్ని చూసి విలువిస్తాడు, గౌరవిస్తాడు, తనకు వెనుకున్న వాటిని బట్టి గౌరవిస్తాడు. లేకుంటే రేపు మాకు పనికొస్తాడు అని అంటే గౌరవిస్తాడు, చేరదీస్తాడు కదా. హల్లెలూయా. పనికిరాడు మాకు అని అంటే ఎవరు పక్కకి రారు కదా, ఎవరు పక్కకి నిలవరు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి చూసే దృష్టికోణం వేరు, దేవుడు మనల్ని చూసే దృష్టికోణం వేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తునందు మునుపే ఆయన మనలను క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే. ఇందులో ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? 11వ అధ్యాయంలోనికి వద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 24వ వచనం చూద్దామా? 24, 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు తరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము నేర్చుకొని. ఒక్క నిమిషం. ఎస్, ఐగుప్తు తరము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము నేర్చుకొని. క్రీస్తు విషయమైన నింద. 430 సంవత్సరాల దాసత్వంలో ఐగుప్తులో తన ప్రజలు బానిసలుగా ఆ వెట్టి చాకిరిలో, బంధకములలో ఉన్నప్పుడు మోషే ఐగుప్తు ధనము కంటే కూడా ఎవరి విషయమైన నింద అంటున్నాడు? క్రీస్తు విషయమైన నింద. మరి మోషే పుట్టిన కాలంలో క్రీస్తు ఎక్కడున్నాడు? మోషే ఐగుప్తు ధనం, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం, ఐగుప్తు యొక్క అధికారం, ఐగుప్తు యొక్క రాజరికం, రాజదండం బట్టి రాజు తర్వాత యువరాజులుగా ఏలాల్సిన ఆయన ఐగుప్తుడిగానే పుట్టినాడు, హెబ్రీయుడిగానే పుట్టినాడు. 3 నెలలు దాచబడ్డాడు. ఆ తర్వాత జమ్ము పెట్టె చేసి కీలు పూసి నైలు నదిలో వదిలేసినాడు. సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు కదా ఈ స్టోరీ. ఆ రాజకుమార్తెకు దొరికినాడు. 40 సంవత్సరాలు పెరిగి పెద్ద యుద్ధ విద్యలు, జ్ఞానము, ప్రావీణ్యత నేర్చుకున్నాడు. 3 స్టేజెస్ మోసెస్ జీవితంలో ఉన్నాయి. మోషే జీవితంలో 40 సంవత్సరాలు రాజరికము, 40 సంవత్సరాలు అరణ్య యాత్ర, 45 సంవత్సరాలు దేవుని పిలుపులో మహిమ మేఘం కింద అగ్ని స్తంభంతో కూడా దేవునితో స్నేహములో, సహవాసములో తన ఉన్నత మహిమ కొరకు చరిత్రలో నిలిచిపోయే 40 సంవత్సరాల యాత్ర చేసినాడు. హల్లెలూయా. 40 రాజరికములో, ఐగుప్తు రాజరికములో యువరాజుగా, అరణ్య యాత్రలో గొర్రెల కాపరిగా మిథ్యాన దేశంలో, ఆ తర్వాత దైవజనుడైన మోషే, దేవుని స్నేహితుడైన మోషే, ముఖాముఖిగా సృష్టికర్తను చూడగలిగినటువంటి మోషే, 10 ఆజ్ఞలు దేవుడి నుంచి చేతి వ్రాత దేవుని వ్రేలుతో రాయబడిన పలకలను తీసుకొని వచ్చిన మోషే,
3 స్టేజెస్. అయితే మోషే ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు. హల్లెలూయా. ఈ ఒక్క విషయం చెప్పడానికి సమయం సరిపోతుందో లేదో అడిగేద్దాం ముందుకు. పరిశుద్ధాత్ముడి సహాయం చేయుగాక. హల్లెలూయా. అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తును విడిచిపోయాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించననే మాట గుర్తు పెట్టుకుందాం. అందులో నుండే మనం అడుగు ముందుకేస్తూ ధ్యానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ గుప్పెడంత గుండెలో మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకేమైతే బోధించినాడో, నాకేదైతే ప్రత్యక్షపరిచినాడో అదే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన స్వకీయ సంపాద్యమైన మీ ఎదుట ప్రత్యక్షపరచుటకు ఆయన మీ ఎదుటికి నన్ను ఆయన కృపచేత తీసుకొని వచ్చినాడు. సమస్త మహిమ యేసయ్య నామమునకే కలుగునుగాక. హల్లెలూయా. ఐ యామ్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. నేనేమై ఉన్నాను అది ఎంత నా దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఒకే ఒక ఆశ ఆలోచన ఈ జీవితానికి. వేరొక ఆశలు ఆశయాలు ఇంకేం లేవు. ఒకటే ఆశ, పుట్టించిన దేవుణ్ణి సంతోషపరచాలని, ఆయన ఉన్నత మహిమను వెతుకుచు ఈ భూమి రాగేంత వరకు ఈ లోకములో ఆయన సాక్షిగా బ్రతకాలని, ఆయనను సంతోష పెట్టాలని, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచుకున్న ఆయన అనాది ప్రణాళిక నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చుకొని ఈ లోకాన్ని విడిచి మరలా మట్టి గర్భంలో కలిసిపోవాలి. మట్టి శరీరం ఆయన సింహాసనం మీద నిలిచినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ తండ్రి సంతోషంలో పాలు పొందు అని ఈ ఒక్క మెప్పు చాలు ఈ జీవితానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరికే బ్రతుకుతున్నా. మనుషులేమనుకున్నా ఐ డోంట్ కేర్ అబౌట్, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను దేవుని సేవకుని కాకయ్యపోతును. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. వాట్ ఈస్ ద మినిస్ట్రీ? ఏంటి సేవ? ఆయన స్వరాన్ని వినడము, ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేయడం, అదే పరిచర్య. పరుగులు ప్రయాస మైక్ పట్టుకొని మాటలు చెప్పడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును పోలిన జీవితం, ఆయన మాట వినడం, ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసం, ఆయన సన్నిధి చాలు. నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు నా మాట ప్రకారము గాక మంచైన వర్షమైన కురియదు అని అన్నాడు. ఎవరి మాట ప్రకారం? నా మాట ప్రకారం. నేను దేవుని సన్నిధిని నివాసం అంటున్నా. కేర్ ఆఫ్ అడ్రస్, ఏలియా యొక్క చిరునామా దేవుని సన్నిధి. గిలాదు కాపురస్తుడైన తిష్బీయుడైన ఏలియా. ఇంకేమైనా ఉందా కేర్ ఆఫ్? హల్లెలూయా. కానీ ఆయన తన పరిచయం ఇస్తున్నాడు. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడ. హల్లెలూయా. నా మాట ప్రకారం మంచైన వర్షమైన కురియదు. దేవుని సన్నిధిలో ఆయన జీవితం పరవశించి ఇంకా దేవుని సన్నిధి కొరికే అంకితం అన్నట్లుగా ఆయన జీవించినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే జీవితం కూడా క్రీస్తు నిమిత్తమైన నింద. ఏంటి ఆ క్రీస్తు నిమిత్తమైన నింద? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎక్కడున్నాడు క్రీస్తు? 40 సంవత్సరాల రాజరికం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మోషే అని పేరు పెట్టి పిలిచి, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడను, నీతో ఉంటా, నాతో రా అన్నాడు. ఈ మాట నాకు ఇష్టం, అందుకే పాటలో రాశాను. మండుతున్న పొదల నుండి మోషేను పిలిచెగదా, ఉన్నవాడనను వాడనని
నీతో ఉంట నాతో రమ్మని ఎర్ర సంద్రాలన్నీ ఎగసోచినా విరోధి ఫరోలెందరెదురొచ్చినా నిన్ను పిలచిన ప్రభు నమ్మదగిన యేసు నమ్మి అడుగై సోదరా గమ్యము చేర్చునాయనా నమ్మి అడుగై సోదరా గమ్యము చేర్చునాయనా పలికిన దేవుడు మాట తప్పుడు ఆడిన మాటలకు పడదు పుణ్యాకాశమును ప్రతిష్ఠించిన ఆయన మాటలకు ప్రతిష్ఠించు ఆయన మాటలే పిలిచిన దేవుడు చెయ్యి విడువడు ఆయన సేవకులను పరచడు. హల్లెలూయా. మాట్లాడినాడు నీతో ఉంటా నాతో రా. జనవరి 6వ తారీఖు, జనవరి 3వ తారీఖు నా ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. ఫిబ్రవరి 7వ తారీఖు బయటకు వచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు. నేను ఏదో భక్తిపరుని ఇప్పుడే ఆకాశం నుంచి ఊడి వచ్చినాను, నాకు రెక్కలు మొలిచినాయి చూడని చెప్పట్లేదు. ఐఎమ్ నథింగ్. నేను కేవలం నిమిత్త మాత్రం మట్టి మనిషిని. కానీ కుప్పెడంత గుండెలో రగులుతున్న ఆశ సృష్టికర్త అయిన దేవునితో స్నేహం, సహవాసం, ఆయన స్వరం వినాలని, ఆయనను చూడాలని. ప్రభా తండ్రి, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి? నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి? ఐ వాంట్ యు లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట గుర్తుకొస్తుంది. దేవుని సన్నిధి కొరకు ఒక మాట చెప్పనివ్వండి. మోషే కూడా నా స్నేహితుడు అని పిలువబడ్డాడు కదా దేవుని చేత. నా స్నేహితుడైన మోషేతో అట్లా కాదు, మామూలుగా ప్రవక్తలతో, మామూలుగా సేవకులతో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతా. కానీ నా సేవకుడైన మోషేతో, నా స్నేహితుడైన మోషేతో, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఈ మాట నన్ను గుండె పిండేసింది. క్రీస్తుకు ముందే, సిలువకు ముందే, కలువరి సిలువలో రక్తము చిందింపబడకమునుపే ఒక మట్టి మనిషికింత భాగ్యమైతే, సిలువ తర్వాత ఆయన రక్తముతో కడగబడిన తర్వాత, పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధన పొందిన తర్వాత, తండ్రి వాగ్దానము చేసిన ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఇంకా నాకెంత భాగ్యం కలిగి ఉన్నాను కదా. మరి నేనెంత స్నేహము చేస్తున్న దేవునితో, నేనెంత సహవాసం చేస్తున్న దేవునితో. ఒక మాట చెప్పనా, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అంటారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. అప్పుడు నేను అడుగుతాను, నీవు దేవునితో ఎంత సమయం గడుపుతున్నావో చెప్పు. ఏకాంతంగా మూయబడిన గదిలో అంత ప్రేమ, ఎంత ప్రేమ అనేది నేను చెప్తా. హల్లెలూయా. ప్రేమ ఉంటే సహవాసం చేస్తారు కదా, ప్రేమ ఉంటే గౌరవిస్తారు కదా, ప్రేమ ఉంటే విలువిస్తారు కదా, ప్రేమ ఉంటే ఎప్పుడు కలిసి ఉండాలనుకుంటారు కదా. హల్లెలూయా. ప్రేమ మరణము కంటే బలమైనది, ప్రేమ పాతాళము కంటే బలమైనది, ప్రేమ దోషములను కప్పుతుంది, ప్రేమ అతిక్రమములను దాచిపెడతది, ప్రేమ ఓర్చుకుంటది. హల్లెలూయా. ప్రాణాన్ని లెక్క చేయదు ప్రేమ, ఎదురాశపడదు ప్రేమ, తగ్గుతుంది ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమై ఉన్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు. రీజన్ ఒకటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట నన్ను ఆకర్షించింది, ముద్రించబడ్డది గుండెలో. మోషే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే నాతో రా, నీతో ఉంటా, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అన్నాడు. కర్ర అన్నాడు.
కాపరి దుడ్డు కర్రగా 40 ఏళ్ళు ఈ చేతిలో ఉన్నది. హల్లెలూయా. చూడు, నా కొరకు 40 సంవత్సరాలు రాజరికంలో పుట్టి పెరిగి నా కొరకు సింహాసనమును కాళ్ళదన్నుకొని రాజదండాన్ని వదులుకొని క్రీస్తు కొరకు, నా కొరకు, నా ప్రజల కొరకు కాపరి దుడ్డు కర్ర పట్టుకున్నావు కదా, కింద పడే అన్నాడు. కిందే అన్నాడు. అయ్యో, 40 ఏళ్ళు నాతో ఉంది, నాకు ఈ కర్రకు ఎడబాయి లేని సంబంధం ఉంది. ఇదిగో ఈ దేశంలో భాష మనుషులు వేరు, నేను పుట్టి పెరిగిన విధానం వేరు. ఒకప్పుడు మోషే వస్తున్నాడంటే అప్పట్లో రాజరికము, రాజులు అని అంటే ముందు వెనుక సెక్యూరిటీ, ఆయన వస్తున్నాడంటే రాజు వస్తున్నాడు అంటారు కదా. మరి ఇప్పుడు అరణ్యంలో ఒక అనామకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యంలో అనామకుడుగా ఉన్నాడు. కానీ ఆ గొర్రెల దగ్గర ఈయన కూడా ఒక గొర్రెలాగా మారిపోయినాడేమో. 40 ఏళ్ళు గొర్రెలతో కలిసి. హల్లెలూయా. తిరిగి కాపరి దుడ్డు కర్ర కింద పడి, సరే పడేసినాక పామైపోయి పారిపోవాలి కదా, పరిగెత్తాలి కదా, పట్టుకో అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి పామును పట్టుకోవడానికి. ఇదేదో తేడాగా ఉంది, పారిపోవచ్చు కదా. పట్టుకున్నాడు, మరలా కర్రలాగా అయింది. చూడు, నా కొరకు రాజదండాన్ని వదులుకొని కాపరి దుడ్డు కర్ర ఒప్పుకున్నావు కదా, ఈ కాపరి దుడ్డు కర్ర చేతపట్టి 40 ఏళ్ళు అరణ్య యాత్రలో గొర్రెల్ని కాసినావు కదా, ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప పని అప్పగిస్తున్నా. ఇదే కర్రతో, నీ చేతి కర్రతో ఐగుప్తు రాజు ఎదుట నిలువు. నా ప్రజల మూలుగులు, వారి మొర్ర, వారి కన్నీరు నా సన్నిధికి వినబడింది, వచ్చింది. అందుకే నేను దిగివచ్చిన వారిని ఆ దాసత్వంలో నుండి, ఇనుప కొలిమిలో నుండి నువ్వు బయటికి తీసుకొని రావాలి. హల్లెలూయా. మరేంటి ప్రభా, నీ చేతి కర్రతో వెళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుణ్ణి నమ్మిన నాటి నుంచి నేటి వరకు కూడా నీ కన్నీళ్లలో, నీ కష్టాలలో, నీ ఒంటరితనంలో, నీ వెలివేతలో, నీ నిందలలో ఒంటరిగా పడక మీద పడుకొని నీ తలదిండు తడిచిపోయేటట్లు ఎవ్వరు చూడకుండా ఏడ్చినావు చూడు. ఆ ప్రతి కన్నీటికి ఒక రోజు దేవుడు బాటంగా ప్రతిఫలం ఇస్తాడా. మనుషులకు ఎవ్వరికి తెలియకపోవచ్చు ఆ కన్నీరు, ఆ గుండెలోని వేదన ఎవ్వరికి తెలియకపోవచ్చు. ఎందుకు ప్రభా నా జీవితంలో, ఎందుకు ప్రభా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, మరణ పడక మీద పడుకొని కన్నీళ్లు విడిచినారు. హల్లెలూయా. ఆయన ఆ రోజు నీకు ఒక వాగ్దానం చేసినాడు, నేను నిన్ను బ్రతికిస్తా, నా సాక్షిగా నేను నిన్ను నిలబెడతానని. నీకు నమ్మకమే లేదు. ఆయన తన మాట చొప్పున దేవుడు ఆ మరణ పడక మీద నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఈ రోజు ఈ స్థలంలో కూర్చుండబెట్టినాడు. ఈ రోజు ఈ మాటలు నీకు వినిపింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. నిన్ను మరణంలో వదిలిపెట్టలేదు. ఆయన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఆయన చూసినాడు. తన చేతులు నీకు రూపాన్ని ఏర్పరచినాయి. హల్లెలూయా. నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనుషులు నిన్ను నిందించినా, మనుషులు నిన్ను అవమానించినా, మనుషులు నిన్ను వెలివేసినా, మనుషులు నీ గురించి ఏమనుకున్నా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే తండ్రి ఒకరున్నారు. ఆయన నీకు తోడై ఉండగా ఎవరు నిన్నేం చేయగా, మరణము నీ దరి చేరలేదు, ఏ కీడు నిన్నంటదు, ఏ అపాయము నీ యుద్ధకు రాదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడా. ఈ మంటి గడ్డములో మహిమైశ్వర్యమునే నింపినాడు. అంటే ఏమన్నమాట? మహిమాత్మగా ఆయన దిగి వచ్చినాడు. నీలో ఉన్నాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడుగా బ్రతికిస్తున్నాడు తన కృప చేత. హల్లెలూయా. విడువడాయన, ఎడబాడాయన, చెయ్యి విడువని మంచి తండ్రి ఆయన. ఇమ్మానుయేలు నీకు తోడు, ఆదుకుంటాడుగా, ఆశ్రయం ప్రభువేగా. శోధన వేదన దూషణలెన్నైనా, ఇరుకు ఇబ్బంది ఎక్కడో ఎన్నైనా, దిగులు పడిపోకుమా, దిగసాగిపోకుమా. శోధన వేదన దూషణలెన్నైనా,
ఇరుకు ఇబ్బంది ఇరుకను నిన్నైనా దిగులు పడిపోకుమా దిగసారి పోకుమా ఇమ్మానుయేలు నీకు తోడు ఇమ్మానుయేలు నీకు తోడు ఆశ్రయం ప్రభువైనా ఆశ్రయం ప్రభువైనా హృదయమా ఓ మనసా హృదయమా 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 జీవము గల గొప్ప హల్లెలూయా. తోడున్నాడైనా, మర్చిపోలేదు ఆయన, విడిచిపోలేదు ఆయన. 40 ఏళ్ళు నా ప్రజలను వదిలేసిన, నా దేశాన్ని వదిలేసిన, నేను ఒంటరిని అయిపోయినా చాలు, ఇంకా 80 ఏళ్ళు వచ్చినాయి అనుకున్నాడు. అప్పుడు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీళ్ళలో నుంచి తీయబడిన గనక ఇతడు మోషే అని పిలువబడతాడని యువరాని పెట్టుకుంది పేరు. దేశం కాని దేశంలో ఎవరికి తెలియదు తన పేరు కాదు, ఊరు కాదు, భాష కాదు. అక్కడ మండుతున్న పొదలో అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే. హల్లెలూయా. 80 ఏళ్ల వయసులో ఒంటరి అనుకున్నాడు, ఇంకంత అయిపోయింది అనుకున్నాడు, బలం ఉడికిపోయింది అనుకున్నాడు. మాట కూడా ఆయన నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యం గలవాడను, ఇంతటితో ఈ చరిత్ర పరిసమాప్తమైనది అని అనుకున్నాడు. నీవెప్పుడు అయిపోయింది అనుకుంటావో అప్పుడే నీ జీవితంలో తన కార్యాన్ని మొదలు పెడతాడు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతులని సెలవిచ్చిన. మోషే అనుకున్నాడు 80 ఏళ్ళు వచ్చినా ఇక చాలు. ఏలియా అనుకున్నాడు ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో, ఇక నా వంతు నేను చేయాల్సింది చేసిన. సేవకుడా ఇంతవరకు చాలా చేసినా నీకు చాలే అని అనుకుంటున్నావేమో. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. నీతో ఉంటే నాతో రా. ఏ నరుడు చూడని గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేస్తా. హల్లెలూయా. పలికిన దేవుడు మాట తప్పలేదు, పిలిచినాడు. ఆ చేతి కర్రతో గొప్ప కార్యాలు చేసినాడు. ఎర్ర సముద్రం ఎడబాసిపోయింది. ఆరిన నేల మీద తన ప్రజలు దాటి వచ్చినారు. బండను కొట్టు, ఆ కర్రతో బండను కొట్టినాడు. ఆ కర్ర మోషే కర్రగా, ఆ కర్ర అహరోను కర్రగా, ఆ కర్ర దేవుని కర్రగా పిలువబడింది. హల్లెలూయా హల్లెలూయా. నీ పరిస్థితులన్నిటినీ, నీ ఒంటరితనం అంతటిని, నీ కన్నీరంతటిని ఏకాంతంగా ఎవరు చెప్పుకోలేక కుమిలిపోయిన కృంగిపోయిన పరిస్థితులంతటిని ఒక రోజు దేవుడు తన మహిమ కొరకు 1000 మందిలో తన సాక్ష్యంగా మార్చుకుంటాడు. పరీక్ష లేకుండా సాక్ష్యం లేదు, టెస్ట్ లేకుండా టెస్ట్ అనే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక అరణ్య యాత్రను అనుమతిస్తూనే ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయన కూడా అరణ్య యాత్ర దాటి వచ్చిన వాడే. అతడు అరణ్యంలో నివసిస్తున్నాడు, అడవి తేనె తింటున్నాడు, మిడతలు తింటున్నాడు, ఒంటె చర్మం ధరించుకున్నాడు, మొలకు తోలు దట్టి కట్టుకున్నాడు. వేర్ ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్? జాన్ ద బాప్టిస్ట్ ఈస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ విల్డర్నెస్. అందుకే ఆయనకు ఒక పేరున్నది, అరణ్యములో కేకవేయుడొకని శబ్దం. హల్లెలూయా. ఎవరైనా గర్భములో పడక మునిపే పేరు పెట్టి పిలువబడిన వాడు గాబ్రియల్, దేవదూత చేత.
జకరియా ఎలిజబెత్లకు పుట్టినవాడు. అరణ్యములో ఆయన నివసించుటకు అనుమతినిచ్చినాడు దేవుడు. యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు. బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యంలో నడిపించబడ్డాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని హల్లెలూయా తండ్రితో మాట్లాడుతూ ఉపవాసంలో ఉండిపోయినాడు. అపవాది చేత శోధించబడ్డాడు. వాక్యం అనే రెండంచుల ఆత్మ ఖడ్గముతో అపవాదిని జయించినాడు. ఆ తర్వాత ఆత్మ బలముతో గలిలయ సముద్ర తీరములోనికి వచ్చినాడు. హల్లెలూయా. ఆత్మ పూర్ణుడైనాడు. ఆత్మ చేత అరణ్యంలో నడిపించబడ్డాడు. ఆత్మ బలముతో తిరిగి వచ్చినాడు. అరణ్య యాత్ర అనుభవం లేకుండా ఆత్మ బలముతో ఈ లోకములో మనం జీవించాలి. హల్లెలూయా. మోషేకు ధైర్యం ఎక్కడిదో, మండుతున్న పొదలో నుండి నాతో మాట్లాడిన నా పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడనని పలికిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపించుటకు సమర్థుడు, నా ప్రజలను విడిపించుటకు సమర్థుడు. రోషముగా నిలబడ్డాడు, రాజు ఎదుట నిలిచినాడు. లోకమెన్నడు చూడని అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినాడు. ఏ రీతిగా? అరణ్య యాత్రలో అత్యున్నతుడైన సింహాసనముపై, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన ఆ మహోన్నతుని ప్రేమ దొరికింది. ఆ మంచి దేవుని పరిచయం దొరికింది. ఆ సృష్టికర్త యొక్క స్నేహమే దొరికింది. ఎంత గొప్ప భాగ్యం కదా ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా నిన్ను మనుషులందరి నుండి వేరెందుకు చేస్తాడో తెలుసా? ఈ నిందలు, అవమానాలు నాకే ఎందుకు ప్రభా అన్నట్లుగా ఎందుకు చేస్తాడో తెలుసా? ఈ అరణ్య యాత్రలో, ఈ ఒంటరితనంలో దేవుడు నీ జీవితంలో ఏకాంతంగా నిన్ను తీసుకొచ్చి నిన్ను కలుసుకుంటాడు. తనే నిన్ను కలుసుకుంటాడు. తానే నీతో మాట్లాడతాడా? హల్లెలూయా. తన పరిచయం నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మేలే అవుతుంది ప్రతి శ్రమ, మేలే అవుతుంది ప్రతి నింద, ప్రతి అవమానం, ఒంటరితనం మేలే అవుతుంది. అరణ్య యాత్ర మేలే అవుతుంది. శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మారుతాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు దిగులు పడక, ఎప్పుడు ప్రశ్నించకు, ఎప్పుడు సనగకు, ఎప్పుడు కొనుగకు. హల్లెలూయా. ఎప్పుడు ఎందుకు ప్రభా నా జీవితంలో ఇది, ఇక నేను బ్రతకలేను ప్రభా, ఇక నేను చేయలేను ప్రభా, అయ్యో నేను తలెత్తుకోలేను ప్రభా. నా జీవితంలో నల్గొండలో, తెలంగాణలో, ఆంధ్రాలో, ఈ భారతదేశంలో నేను సేవ ఎట్లా చేస్తావో చూస్తాను. హల్లెలూయా. ఓ ఎస్, సృష్టికర్త అయిన దేవుడు, పిలిచిన దేవుడు నాకున్నాడు. నమ్మదగిన దేవుని చేత నేను పిలువబడిన. అది నా జ్ఞానాన్ని బట్టి, నా భక్తిని బట్టి, నా బ్యాక్గ్రౌండ్ను బట్టి, లేదంటే నా శక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి, లేదంటే ఇంకా దేన్ని బట్టి దేవుడు నన్ను పిలవలేదు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మహిమ గల తన పరిచర్య కొరకు నిలుపుకున్నాడు. ఇది ఆయన కృప. ఆయనకు తెలుసు ఏ విధంగా ఈ మట్టి మనుషుని చేతబట్టి తన పనిని జరిగించుకోవాలో. హూ యామ్ ఐ? నేనెవరు? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా ప్రాణాత్మ శరీరాలు ఆయన చేతులు సమర్పించుకొని సాగుతున్న ఆయన వైపు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చేసినాడు, అరణ్య యాత్రలో సాగిపోతున్నాడు. ఈ ఒక్క మాట కొరకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఒకసారి సృష్టికర్త అయిన దేవుడే తనతో మాట్లాడుతున్న వేళ ఆయన అంటాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీకు కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని అన్నాడు. అంటే చాలా సంతోషపడాలి కదా. థ్యాంక్ యూ ప్రభా, వందనాలు ప్రభా అనొచ్చు. ఆయన రిటర్న్ ఏమడుగుతున్నాడంటే, నీ కటాక్షం నాకు కలిగిన ఎడలా, నా పేరును బట్టి నీవు నన్ను ఎరిగిన ఎడలా, అయ్యా నీ మహిమనంతా నాకు చూపు. హల్లెలూయా. ఏం చూపాలంట? నీ మహిమనంతా. ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్ ఉంది, ముఖాముఖి సంబంధం ఉంది, స్నేహం ఉంది, సహవాసం ఉంది. దేవుడే తన వ్రేలితో అప్పటికే ఆజ్ఞను రాసిచ్చినాడు.
ఈయన విసిరేసినాడు. వాళ్ళు వేరే దూడను చేసుకుని బంగారంతో ఊరేగుతా ఉంటే ఆ పలకలను విసిరి కొట్టినాడు. మళ్ళా పలకలు చేసుకుని రా పైకి అన్నాడు. మరలా వెళ్ళిపోయినాడు. మరలా పలకలు తీసుకుని వచ్చినాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. దేవునితో స్నేహం ఉంది, సావాసం ఉంది, ముఖాముఖి. అయినా ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమనంతా, హల్లెలూయా, నీ మహిమనంతా నాకు చూపు. దేవునికి మహిమ కలుగును గాక. నా మహిమనంతా నువ్వు చూడలేవు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు ఆయన. మహామహిమలో నివసించే మహిమాన్వితుడైన దేవుడాయన, మహోన్నతుడైన దేవుడాయన. ఆకాశమైన సింహాసనం, ఈ భూమి అయిన పాదపీఠం. హల్లెలూయా. సృష్టికి యజమానుడు, సర్వశక్తిమంతుడు, విశ్వం పట్టజాలని మహోన్నతుడాయన. హల్లెలూయా. నా మహిమలంతా, నీ మహిమలంతా నేను చూడాలయ్యా, చూడలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బండ మీద నిలువు. హల్లెలూయా. ఆ బండ మీద తన చేతితో ఆయనను కప్పి తన వెనుక భాగమును దాటి వెళ్తా ఉంటే కప్పి పెట్టింది ఆయనే, కనబరుచుకున్నది ఆయనే. హల్లెలూయా. తన వెనుక భాగాన్ని చూపినాడట. వెనుక భాగాన్ని చూసినాడు. క్రీస్తు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పరలోకం ఆరోహణమైన తర్వాత, పెంతెకొస్తు పండుగ దినమున అగ్ని నాలుకలు దిగివచ్చి శిష్యులందరూ ఆత్మతో నింపబడిన తర్వాత యోహాను రాస్తూ అంటాడు, పద్మాసు ద్వీపమున నేను పరవాసినైతిని, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా నాతో మాట్లాడుచున్న ఒక స్వరము వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని అని రాస్తూ, ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజులు పొరిన పాదములు గలవాడు అని చెప్పి ఆయనను వర్ణిస్తూ రాస్తూ అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడి తిని. ఏమైనాడంట? చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడ్డాడు. రొమ్ము నాలుగుని ఆయన గుండె చప్పుడిన్న శిష్యుడే. రొమ్ము నాలుగుని ఆయన గుండె చప్పుడు విన్న శిష్యుడే. ఏమంటున్నాడు? ఆయన చూడగానే చచ్చిన వలె ఆయన పాదాల దగ్గర పడ్డానన్నాడు. హల్లెలూయా. మోషే వెనుక భాగాన్ని చూసినాడు. ఏమన్నమాట? ఒక టైం రాబోతున్నది. ఏ రీతిగా ఇత్తడి సర్పాన్ని ఎత్తి పెట్టినావో, పాము కాటు వేయబడ్డ వాళ్ళు ఆ ఇత్తడి సర్పం వైపు, ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూస్తే వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అస్సలు పొంతనే లేదు కదా. దేవుడు చెప్పిన మాటకి ఆ మనిషి అనుభవిస్తున్న బాధకి పొంతన లేదు. అవునా? మీ పాము కాటేసింది, తాపకరమైన సర్పము కలిసింది, విషం శరీరంలో ఉంది. విషానికి విరుగుడు ఏమైనా పంపాలి కదా దేహంలోకి. లాస్ట్ టైం నాకు తెలిసిన ఒక వ్యక్తికి చిన్న పాము కాటేసింది. కాటేసినప్పుడు విషం ఎక్కింది. చాలా గంటల తర్వాత చూసుకున్నాడు విషం ఎక్కింది. ఆ తర్వాత విషానికి విరుగుడు చాలా ప్రయత్నాలు చేసినారు, ఇంకేదేదో పెట్టినారు. విషమంతా తీయడానికి చాలా సమయం పట్టింది. బ్లడ్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, గడ్డ కట్టింది అన్నారు, ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మరి తాపకరమైన సర్పం కలిస్తే, రక్తంలో విషం కలిసిపోతే విషానికి విరుగుడు పంపాలి కదా. చూస్తే ఏమొస్తుంది? డాక్టర్కి తెలుస్తుంది కదా ఆ విషయానికి ఏ విరుగుడు ఇవ్వాలో. హల్లెలూయా. చూడు అన్నారు. అరే చూస్తే ఎట్లా బ్రతుకుతారా? ఏమైనా చెట్టు మందో లేదంటే ఏదో ఒకటి ఆకుపసరు మనిషి ఆలోచన కదా అది. కానీ ఎత్తబడిన ఇత్తడి సర్పం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనో. ఏమెత్తినాడట మోషే? అరణ్యములో సర్పాన్ని ఎత్తాడు. దేనికది సాదృశ్యం? నీ కొరకు, నా కొరకు, మన కొరకు కలువరి సిలువలో, గొల్గొతా కొండపైన, కలువరి కొండపైన ఒక రోజు మనుష్య కుమారుడు పాము కాటుకు మనిషి చచ్చిపోతుంటే ఇత్తడి సర్పం ఎత్తబడినట్లు, పాపపు కాటుకు మనిషి పాతాళానికి పోతుంటే వదకు దేవుడైన దేవుని గొర్రెపిల్ల కలువరి కొండ మీద ఒక రోజు ఎత్తబడబోతున్నాడు. హల్లెలూయా. ఆ సిలువ వైపు చూస్తే, ఆయన చిందిన రక్తం వైపు చూస్తే, పొందిన గాయముల వైపు చూస్తే నీ పాపములకు క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మోక్షం ఉన్నది, నిత్య జీవ మార్గం ఉన్నది.
యేసు వైపు చూడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెడదాం. హెబ్రీ 12:2, హెబ్రీ 3:1 మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుతాను అని రాయబడి ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నిమిత్తమైన నింద. ఇంకొక మాట చెప్తాను, ఆయన వెనుక భాగం ఎందుకు చూపినాడు అని అంటే, ఒక టైం వస్తుంది, మోషే నీలాంటి ప్రవక్తను ఒకరిని దేవుడు పుట్టిస్తానన్నాడు కదా, ఇదిగో నువ్వు చూస్తున్న ఈ వీపు, మహామహిమతో నింపబడిన ఈ వీపు, ఈ దేహం ఒకరోజు ఏ చేతులతో మట్టి మనిషిని చేసుకున్నానో నా పోలికగా నా స్వరూపంలో, ఏ మట్టి మనిషి నాసిక రంధ్రాల్లో నా ఊపిరి ఊదినానో, జీవం ఊదినానో, శ్వాసను ఊదినానో, ఆ మట్టి బొమ్మను నరునిగా జీవాత్మగా మార్చినానో, ఆ మట్టి మనిషి చేత నువ్వు చూస్తున్న ఈ శరీరము, ఈ మహిమగల దేహము చీల్చబడబోతున్నది. మోషే చేసిన ప్రతి కార్యములో ఒక క్రీస్తుకు సంబంధించిన సాదృశ్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు కర్ర ఎత్తగానే ఎర్ర సముద్రం ఎడబాసింది కదా. ఇదిగో నీకు నాకు నడుమ పెద్ద అగాధం ఉన్నది అంటాడు ధనవంతుడు. దాటి రాలేరు, ఆ దరి చేరాలంటే సముద్రం ఉన్నది, దాటిపోలేరు వాళ్ళు. శత్రువు ధర్మతున్నాడు కదా ఫరో, కానీ కర్రెత్తగానే సముద్రం ఎడబాసింది కదా. సిలువెత్తబడగానే పాపంలో పడి ఉన్న మట్టి మనిషికి పరలోకంలో ఉన్న నిత్యుడు తండ్రికి ఒక దారి చేసినాడు ఆయన. అందుకే అంట క్రైస్తవ్యం అంటే ఒక మతము కాదు, రక్తముతో రూపొందించబడిన రక్షణ మార్గం. హల్లెలూయా. దారి చేయబడ్డాడు. ఆరిన నేల మీద ఏ రీతిన వాళ్ళు దాటిపోయినారో, సముద్రము గోడల్లాగా నిలిచిపోయినప్పుడు, హల్లెలూయా, అట్లాగే కలవరి సిలువలో ఆయన ఎత్తబడినప్పుడు, మేకలతో కొట్టబడినప్పుడు, గుండెలోని ఆఖరి నెత్తుని పొట్టు చిన్నబడినప్పుడు నిత్య రాజ్యమహిమకు దారి చేసినాడు తన స్వరక్తము చేత. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందా? ఈ వీపు చీల్చబడబోతుంది. దాహమేస్తుందన్నప్పుడు కర్రతో బండను కొట్టు అన్నాడు కదా. చీల్చబడిన మహిమ బండ ఒక రోజు చితక కొట్టబడబోతున్నాడా. హల్లెలూయా. ఆయన దేహం ఛిద్రమవ్వబోతున్నది, చితకొట్టబడబోతున్నది. కొరడాలు దేహాన్ని నరనరం వరకు, ఎముక వరకు, మాంసం చీల్చివేయబడబోతున్నది. బతుకు తేబడిన దేవుని గొర్రె పిల్ల కొరడాలతో చీల్చబడబోతున్నాడు. మహిమ దేహం చీల్చబడబోతున్నది. హల్లెలూయా. ఈ వీపు చీల్చబడబోతున్నది. ఆయన వెనుక వైపు చూపినాడా. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ మహిమనంతా నాకు చూపయ్యా అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మంచితనం అంతా నీ ఎదుట కనబరుస్తా. వా, ఏం కనబరుస్తాడంట? నా మంచితనం అంతా నీ ఎదుట కనబరుస్తా. ఎక్కడ కనబరిచినాడు? కనబరచలేదా? సూచక్రియలు చేసినాడు, మహత్కార్యాలు చేసినాడు, అద్భుతములను చేసినాడు, ఆశ్చర్యకార్యాలను చేసినాడు. మారాను మధురంగా మార్చినాడు, మేఘ స్తంభంగా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఆ నిబంధన మందసములు, ఆ కరుణాపీఠములు, హల్లెలూయా, కెరూబులు రిక్కలు చాపబడిన ఆ నిబంధన మందసములైన కనబడలేదా? హల్లెలూయా. కానీ నా మంచితనం అంతా నీ ఎదుట కనబరుస్తానంటే ఆయన మాటిచ్చి తప్పుతాడా? ఎక్కడ కనబరిచినాడంటే, ఒకసారి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, అధికారం ఇచ్చి పంపినాడు. 12 మంది అపోస్తలను ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపినాడు. ఈ 12 మందిలో 3 ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, పేతురు, యాకోబు, యోహాను. కానీ ఈ 3లో ఒకరు స్పెషల్. ఆయన రొమ్మున అనుకుని గుండె చప్పుడు, హృదయ స్పందన వినేది. అట్లాంటి వాళ్ళు కావాలి ఇప్పుడున్న తరానికి. ఆయన గుండె చప్పుడు వినే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఆయన హృదయ స్పందన వినే వాళ్ళు కావాలి. ఆయన భారం పంచుకునే వాళ్ళు కావాలి. ఆయన కన్నీరు పంచుకునే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఆయనతో స్నేహం చేసే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేసే, క్రీస్తుతోని సంబంధము సహవాసం కలిగిన వాళ్ళు. సృష్టికర్త అయిన దేవునితో, సజీవుడైన దేవునితో సజీవమైన సంబంధము సహవాసం కలిగిన వాళ్ళు కావాలని ఆయన కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. హల్లెలూయా.
ఈ ముగ్గురు శిష్యులు తీసుకొని కొండ మీదకి ఎక్కిపోయినాడు. అక్కడ ఏ చాకలి చలువ చేయలేనంతగా ఆ వస్త్రాలు వెలిగిపోతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. హల్లెలూయా. చూస్తుండగానే దృశ్యం మారిపోయింది. మోషే, ఏలియా ఆయనతో నిలబడి మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్లీ ఆయనతో నిలవాలి అని అంటే ఏలియా, ఇంకొకరు ఎవరు నిలబడాలి? ఎస్, ఎవరు చెప్పింది? ఎస్. ఎందుకు అని అంటే వాళ్ళు మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయినారు కదా. మరణము రుచి చూడకుండా శరీరంతో వెళ్ళిపోయినారు. ఒక క్వశ్చన్ అడగాల, పుట్టలేదు కానీ చచ్చిపోయారు. ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా. పుట్టలేదు కానీ చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? ఆదాము పుట్టలేదు, నవమాసాలు మోసి కనలేదు, ఆ దేవుని చేతులు వచ్చాడు. సరే, పుట్టినారు కానీ చావలేదు. ఎవరు? ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏలియా, హనోక్. ఇంకొక విషయం కూడా మనం చెప్పొచ్చు. ఎవరు అంటే ఉప్పు స్తంభం అయిపోయింది కదా, లోతుబాయి. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. పుట్టలేదు, చావలేదు. కానీ బ్రతికే ఉన్నాడు. సాతాను కాదు, దేవుడు కాదు, కానీ బైబిల్లో ఉన్నారు. షూర్. చప్పటి పెట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మెల్కీసెదెక్ క్రమము చొప్పున నీతికి రాజు, సమాధానపు రాజు, షాలేము రాజు. అతని జన్మమునకు ఆది అయినను అంతమునకు, జీవితమునకు అంతమైనను లేనివాడు. అంటే ఆది లేదు, అంతము లేదు, పుట్టలేదు, చావలేదు. ఎవర్లాస్టింగ్, క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తే మెల్కీసెదెక్ రాజు. అయితే యాజకుడు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినాడు అబ్రాహాముకి. రొట్టె శరీరానికి గుర్తు, ద్రాక్షరసం రక్తానికి గుర్తు. ఒక టైం రాబోతున్నది, మెల్కీసెదెక్ నీతికి రాజు, సమాధానపు రాజు, రాజుల రాజు, శరీరం దాల్చి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ఆహారం ఇస్తాడు, జీవాహారం. ఆయన తన స్వరక్తాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యం. హల్లెలూయా. మోషే, ఏలియాలు ఆయనతో నిలబడి మాట్లాడుతూ ఉన్నారట. పేతురు సడన్ గా నిద్ర మేలుకొని ఆ నిద్ర మబ్బుతో చూస్తున్నాడు. ఓ ప్రభువా, ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలను కడితే చాలా బాగుంటది, టికెట్ పెట్టొచ్చు అనుకున్నాడేమో కదా. ఏ కొండ మీద ఇంత మంచి మహిమ లేదు, మోషే, ఏలియాలు కూడా ఇక్కడ దిగి వస్తున్నారంటే ఇక్కడ మనం పర్మనెంట్ ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాం. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకుంటాం. చాలు, ఇంత మట్టుకు, ఇంత మట్టుకు చాలు. కంఫర్ట్ జోన్, ఒక బౌండరీ తీసుకొని అందులోనే హ్యాపీగా ఉంటాం. కానీ నీ కంఫర్ట్ జోన్ ఒకవేళ దేవుని చిత్తం కాకపోవచ్చునేమో, ఒకవేళ నీకు ఇష్టం కానిది ఆయన చిత్తమై ఉండొచ్చునేమో. హల్లెలూయా. లివ్ యువర్ కంఫర్ట్ జోన్, కమ్ ఇంటు ద విల్ ఆఫ్ గాడ్. నీ కంఫర్ట్ జోన్ ని వదిలేసి నీకు అనుకూలమైన ఆ స్థానాన్ని, ఆ స్థితిని, ఆ హద్దులను దాటి దేవుని చిత్తములోనికి వచ్చినప్పుడు ఆయన కొలత లేనంతగా, హద్దులు లేనంతగా నిన్ను విస్తరింప చేయగలడు, నిన్ను హెచ్చింప చేయగలడు. డోంట్ పుట్ లిమిట్స్ టు గాడ్. హీ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్, అన్చేంజబుల్ గాడ్. హల్లెలూయా. హీ ఈజ్ అన్లిమిటెడ్, హీ ఈజ్ అన్చేంజబుల్. మలాకి 3:6 ఉంటది. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను సమస్త శరీరాత్మలకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవునికి స్తోత్రం. రాత్రి ఇంటికి ఒక పస్కా గొర్రె పిల్లను వధించినారు కదా. ఆ పస్కా గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధపు అడ్డు కమ్మి, నిలువు కమ్మి మీద రాసినారు కదా. సంహారదూత దాటిపోయింది కదా. ఇదిగో ఈ లోకమంతటి ఇంటి కొరకు, నా ప్రజల దేహములనే ఇంటి కొరకు మనమే ఆయన ఇల్లు అని రాయబడి ఉంది బైబిల్లో.
ఈ ఇంటి కొరకు, ఈ సమస్త మానవాళి కొరకు ఆ గొర్రె పిల్ల స్థానంలో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఒక పస్కా బలి జరగబోతున్నది. హల్లెలూయా. మన పస్కా క్రీస్తే. మన పస్కా గొర్రె పిల్ల క్రీస్తే. ఆయన ఆజ్ఞాపించాడు గొర్రెని ఎట్లా వధించాలో, ఆ రక్తాన్ని ఎట్లా పూయాలో, ఆ గొర్రె యొక్క మాంసం ఆ ఇల్లంతటి వారు ఏ రీతిగా తినాలో, రక్తం పూయాలి, మాంసం తినాలి, పస్కాను ఆచరించాలి. ఇదిగో ఒక పస్కా జరగబోతున్నది. అది నిత్య బలి, నిత్యం నిలిచిపోయే బలి. కలువరి సిలువలో ఆ పస్కా బలి జరిగింది. నా మంచితనం ఏంటో చూపినాడు ఆయన. నోరు లేని మూగజీవిని చంపి రక్తాన్ని రాస్తేనే సమానదూత వెళ్ళిపోతే, ఇదిగో సృష్టిని పట్టజాలని సర్వశక్తుడు మన పాపముల యొక్క స్థానాన్ని తీసుకొని మన స్థానములను తెలిసి ఒక గొప్ప బలి జరిగింది. హల్లెలూయా. అదే కలువరి సిలువలో నజరేయుడైన యేసుక్రీస్తు తన్ను తాను ప్రాణ త్యాగం చేసినాడు, ప్రాణాన్ని ధారపోసినాడు, రక్తాన్ని ధారపోసినాడు. తలపై ముళ్ళ కిరీటం ద్వారా, 39 కొరడా దెబ్బల ద్వారా, కాళ్ళు చేతుల్లో మేకుల ద్వారా, పక్కలో బల్లెం పొట్టు ద్వారా, గుండెలోని ఆఖరి నెత్తుటి పొట్టును ధారపోసి ఆయన తన్ను తాను బలి చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన వచ్చి మనలో నివాసం ఉంటున్నాడు. మోషేకి లేదు ఈ భాగ్యం, ఏలియాకు లేదు ఈ భాగ్యం. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఆ జీవము గల దేవుని తోడు నా మాట ప్రకారం అని పలికిన ఏలియాకు తండ్రి అని పిలిచే భాగ్యం లేదు, మోషేకు తండ్రి అని పిలిచే భాగ్యం లేదు. వారిలోన దేవుని ఆత్మ వసింపలేదు, నివసింపలేదు. కానీ నీకు నాకు వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల కలువరి సిలువలో వధించబడిన తర్వాత, పాపము లేని పరిశుద్ధమైన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చిందించబడిన తర్వాత, రక్తముతో కడగబడిన మన జీవితాలు, విలువ పెట్టి కొనబడిన మన జీవితాలు, మనలోన సత్య స్వరూపియకు ఆత్మగా తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్తగా ఆయన మనలోనికి వచ్చి మనలో నివాసం ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇప్పుడు ఏలియా కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధి, మోషే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్, యు ఆర్ ద గాడ్స్ కేర్ ఆఫ్ అడ్రస్. హల్లెలూయా. నీవు దేవుని ఆలయమై ఉన్నావనియు దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడనియు నీవెరుగవా. హల్లెలూయా. వేర్ ఇస్ ద గాడ్? క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. yes presence. మనమట ఆయన మహిమను మోసే, ఆయన సన్నిధిని మోసుకొని పోయే మహిమ మందసమట. హల్లెలూయా. క్రైస్ట్ కంటైనర్, క్రైస్ట్ గ్లోరీ క్యారియర్, ప్రెజెన్స్ క్యారియర్, మొబైల్ టెంపుల్స్. హల్లెలూయా. నీవు నేను ఆయన ఆలయముగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. దుబ్బి నీటి వాకుల కొరకు ఆశపడుతుందట కదా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దుబ్బి జాగ్రత్తగా వినండి. అయిపోయింది, 10 నిమిషాలు ముగించుకున్నాం. మెలకుగా ఉన్న వాళ్ళు చెప్తామా హల్లెలూయా? ఆకలితో ఉన్న వాళ్ళు చెప్తామా హల్లెలూయా? ఆకలి అవ్వట్లేదా? దేవునికి స్తోత్రం. మీరు చాలా మంచోళ్ళు. సరే, జాగ్రత్తగా విందాం. దుబ్బి నీటి వాగుల కొరకు. వాగులు ఎందుకు? తాగడానికి నీళ్ళు ఉంటే చాలు కదా. దుబ్బి నీటి కొరకు ఆశపడితే చాలు మేలు కదా. వాగులు అంటారేంటి? కొంచెం ఒక అడుగు ముందుకి ఆలోచన చేస్తే అడుగు ముందుకేసి ఆలోచన చేస్తే అక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటంటే, దుబ్బి పచ్చిక బయల్లో మేస్తా ఉంది అనుకుందాం. ఆకలి కదా ప్రతి ఒక్కరికి, జంతువులకి. తన కడుపు నింపుకోవడానికో తన పిల్లల కొరకు తన మేస్తుంది పచ్చిక బయలులో. ఒక సింహం వచ్చింది అనుకుందాం దాన్ని చంపడానికి. సింహానికి మేత జింకలే కదా, చిన్న చిన్న జంతువులే కదా. సరే, దుబ్బి మేస్తుంది పచ్చిక బయళ్ళలో. సింహం వచ్చింది. దుబ్బి పరిగెడుతుంది కదా ప్రాణం దక్కించుకోవడానికి. తనకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, తనకు కూడా ప్రతి ఒక్కరికి ఓ ఫ్యామిలీ ఉంది కదా. సరే, పారిపోతుంది.
పారిపోతుంది పారిపోతుంది పారిపోతుంది. ఎంత పరిగెత్తినా అలసట వస్తుంది కదా. నీటి వాగు కనపడ్డది అనుకో, వాగు ఏం చేస్తుంది? ప్రవహిస్తుంటది కదా. ఒక్క ఉదుటిన వాగులు దూకేస్తుందట. పరిగెత్తే పని లేదు కదా. అమ్మయ్య, ఒళ్ళంతా చెమట పట్టిపోయి అలసిపోయి ఉంటది కదా. ఒక్క ఉదుటిన వాగులు దూకగానే ఆ ఒళ్ళంతా చల్లబడిపోతుంది, తన అలసటంతా తీరిపోతుంది. నీళ్ళ మీద ఇట్లా పడుకుంటది, ఆ వాగే దాన్ని కొనిపోతుంది. సింహం తన్నుకుంటూ వచ్చింది కదా, ఈ వాగు వరకు దాని స్మెల్ చూసుకుంటూ వచ్చింది. ఈ వాగు దగ్గరికి రాగానే దాని స్మెల్ దొరకట్లేదు. ఎందుకు? నీళ్ళలో పడిపోయింది కదా. ఇప్పుడు అది అక్కడ లేదు కదా, ఆ వాగు తీసుకుని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు నీటి వాగులాగా అన్నమాట. అపవాది అయిన సాతాను ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ప్రార్థించే వాళ్ళంటేనే వాడికి బాధ కదా. సరే, వాళ్ళని తరుముతుంటాడు, మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో ఆటంకం తేవాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వేం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మూయబడిన గదిలో తెరవబడిన బైబిల్తో తెరవబడిన ఆకాశం వైపు చూస్తూ రహస్యమందున్న నీ తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో పరవశిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని పలుకుతూ వాక్యాన్ని పాడుతూ వాక్యాన్ని చదువుతూ ఉంటే హల్లెలూయా, ఆ సన్నిధిలో అపవాది అక్కడి వరకు వస్తాడు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థనలో వాక్యంలోనికి వెళ్ళిపోయి దేవుని స్తుతించడంలో ఆరాధించడం, నీ స్మెల్ తెలియదు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు కప్పబడి ఉన్నావు. హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పండి. మళ్ళీ దానియేలును పట్టుకెళ్ళి ఎక్కడేసినారు? సింహాల కంట దానియేలు యొక్క రక్త మాంసముల వాసన రాలేదంట. హల్లెలూయా. ఇక్కడ వచ్చే వరకు వంటలు చేస్తున్నారు కదా, కోడి చికెన్ స్మెల్, మేక మటన్ స్మెల్ వస్తుంది కదా. అట్లనే సింహాలకు కూడా వాటి ఫుడ్ తెలిసిపోతుంది కదా. సింహాలకు రక్త మాంసముల వాసన రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థించేవాడు. హల్లెలూయా. ఆయన ఆశ దేవుని సన్నిధి. అక్కడ ఉన్నా కూడా సింహాలు తన చుట్టుముట్టిన సింహాల గోలో ఉన్న దానియేలు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం రాజా ప్రసన్నం పోదుమయ్యా, இப்போதும் எனக்கு போதுமையா రాజా, నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి ప్రేమ సన్నిధి 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 యేసు సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధితో కప్పబడ్డాడు కాబట్టి సింహాలేం చేయలేకపోయాడు, వాటి ఆహారం అనిపించలేదు. అందుకే దానియేలు అంటాడు, ఆ దేవుడే తన దూతను పంపి వాటి నోళ్లను మోయించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాటి నోళ్లను మోయించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా కూడా ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నేను ఎక్కువగా కోరుకునేది దేవుణ్ణి, ఆయన సన్నిధిని. దేవుడు అంటే నాకు ప్రాణం, దేవుడు అంటే నాకు ఇష్టం. వాట్ యు వాంట్ మై సన్ అని ఆయన ఎదురు నేను ఇస్తే సంవత్సరంన్నర నా జీవితంలోని సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడిని నమ్మిన తర్వాత దాదాపు 10-15 సంవత్సరాల క్రితం బైబిల్ పాటల బుక్ తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయేది. పొద్దున్నే 7:30 ప్రాంతంలో, సాయంత్రం 7:30-8 గంటల లోపు మళ్ళా ఇంటికి వచ్చేది. ఒకటి పని, సంవత్సరంన్నర మోకరించి ప్రార్థించడం, వాక్యం ధ్యానించడం. ఒకరోజు కళ్ళెదుట ప్రభు నుంచి వాట్ యు వాంట్ మై సన్, విశ్వం పట్టసాలని సర్వశక్తుడు, ఆయనకు రహస్యమైనది ఏమి లేదు మన జీవితంలో. మన
మాట మన నోట ఇంకా బయటికి రాకముందే మనం ఏం మాట్లాడుతాం ఆయనకు తెలుసు. తలంపులన్నీ ఆయనకు తెలుసు, ఆలోచనలు ఆయనకు తెలుసు, హృదయం ఆయనకు తెలుసు. ఎవ్రీథింగ్ హి నోస్. దేర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ అవర్ లైఫ్ కదా. మరి అట్లాంటి దేవుడు ఏం కావాలి అని అడిగితే నా ఆశయం ఆయనకు తెలుసు కదా. తెలిసినా కూడా ఆయన అడుగుతాడు. ఎందుకంటే సీమోను కుమారుడైన యోహాను, నీవు నన్ను అడిగినాడు కదా, వాట్ యు వాంట్ మై సన్? ఐ వాంట్ సమ్ టైం లార్డ్. అడగాలంటే కొంచెం ఆలోచన చేసి అడగాలి కదా. నిత్యమైనది అడగాలి కదా. వజ్రం అనుకుంటే దాచిపెట్టుకుంటారు కదా, రాయి అనుకుంటే పడేసుకుంటారు. ఉల్టా చేసినాం అనుకో, రాళ్ళన్నీ వజ్రాలన్నీ దాచిపెట్టుకుంటే పిచ్చోడు అంటారు కదా. పెట్టుకునే బంగారాన్ని, విలువైన బంగారాన్ని, వజ్రాన్ని, రాళ్ళని పడేసుకుంటే పిచ్చోడు అంటారు కదా. విలువ తెలిస్తే కాపాడుకుంటారు. అది మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే, ఏదైనా సరే. దేవుడు అంటే నాకు తెలుసు, నేను ఎవరిని వాడను, నేను ఎవరిని సేవిస్తున్నానో నేను ఎరుగుతున్నాను. హల్లెలూయా. ఏమన్నా తెలుసా, గడిచిపోతుంది కాలం మోకాళ్ళ మీద. మళ్ళీ 24 గంటలు అయింది. సేమ్ టైంలో ఇంటికి లేదు, అట్లాగే మోకరించి ప్రార్థిస్తున్నా. మళ్ళీ అడిగాడు, వాట్ యు వాంట్ మై సన్? ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకుడిగా నాకు సాయం చేస్తున్నాడు. చూడు, సొలొమోను జ్ఞానం అడిగినాడు కదా, చాలా జ్ఞానం ఇచ్చినాడు దేవుడు, ధనం ఇచ్చినాడు, భార్యలు కూడా ఇచ్చినాడు. ఏం మేలైంది జ్ఞానం పొందుకుంటే? దారి తప్పినాడు కదా. సరే, దావీదు అన్నాడు, చిరకాలం నీ మందిరంలో నివాసం కోరుతున్నా అన్నాడు కదా. అట్లనే హల్లెలూయా, నేనేమన్నా తెలుసా, ఐ వాంట్ యూ ఓన్లీ లార్డ్. నాకు నువ్వే కావాలి ప్రభా. ఈ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు నాతో ఉండాలి. ఈ భూమిని విడిచిన తర్వాత నేను నీతో ఉండాలి. ఇందుకు మించినది ఇంకా నాకేమొద్దు. నీ కంటే విలువైనది ఈ సృష్టి అంతట్లో కూడా, ఎక్కడైనా కూడా ఇంకంతకంటే గొప్పదేం లేదు. ఐ వాంట్ యూ ఓన్లీ లార్డ్. అప్పుడే పుట్టింది పాట. నా నుంచి కోరేదేను నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా నుంచి కోరేదేను నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. ప్రభువా నశించిపోయికయ్యా, నా శరీరయ్యా, నీవు లేకయ్యా. అనంతకాలి విశ్వానికి యజమాని, నా హృదయం అభిమాని, నా జీవిత శుభాని. హల్లెలూయా. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారైనా నీ వెంట నడిచొస్తా, ఏ ధరైనా నీకే నేను చెల్లిస్తా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయ అభిమాని, నా జీవిత చుక్కానే అని రాసుకున్నా. 100 పాటలు పుట్టించినాడు దేవుడు. 9వ తరగతి మధ్యలో తప్పి తుపాకి చేతబట్టి అడవులోకి వెళ్ళిపోయిన ఉన్నాయి. 7వ తరగతిలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేస్తున్నాడు. 8వ తరగతిలో రాడికల్ యూత్ లీడర్ గా పనిచేసిన. 9వ తరగతిలో చదువు పక్కన పెట్టేసి అమ్మ నాయన వదిలేసి ఇల్లు వదిలేసి అడవులలోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత ఏరియా రక్షక దళ కమాండర్ గా నిలబెట్టినారు. నా పేరు శ్రీశైలం, మాది నల్గొండ జిల్లా, చండూరు మండలం, కొండపురం అనే ఒక మారుమూల ప్రాంతం. మా నాయన పేరు నరసింహ, మా అమ్మ పేరు సుమిత్ర, మా తాతగారి పేరు రామయ్య. మా తాత సర్పంచ్గా, ఉప సర్పంచ్గా పెద్ద మనిషిగా ఉండేది. వెల్ నోన్ పర్సన్ అంటారు కదా, అందరికీ తెలిసిన వ్యక్తి. మా నాయన రేషన్ షాప్ డీలర్గా ఉండేది. ఊరంతా తెలిసి ఉంటుంది కదా. చిన్న వయసులో నాలో ఒక బీజం నాటబడ్డది, పెద్ద అయితే నక్సలైట్ కావాలి, అన్నను కావాలని. ఎందుకు? నల్గొండ ఎక్కడ చూసినా కమ్యూనిస్టు పాటలు, విప్లవం పాటలు వినబడతా ఉండేది. ఆ పాటలకి నేను ఆకర్షితున్నాయి. నేను కూడా ఒక అమరవీరుణ్ణి, విప్లవ వీరుణ్ణి కావాలని అనుకున్నా. తుపాకు పట్టుకోవాలని ఆశ నాలో ఉండే. 7వ తరగతిలోనే వెతుకపోయిన తీగ కాలికి తగిలినట్లు అన్నలతో పరిచయం ఏర్పడ్డది. అడవుల్లోకి వెళ్ళిపోయిన వీపుల కిక్ బ్యాగ్, చేతులు తుపాకి, ఒంటి మీద గ్రెనేడ్స్ దండ.
ఎంత దూరమైన కాలినడక, ఏ వైపు నుంచి తూటా దూసుకొస్తుందో, ఎప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుందో, ఎప్పుడు పట్టుకుని బిడ్డల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారో తెలియని పరిస్థితి. ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితుల్లో 2002 డిసెంబర్ నెల స్పెషల్ పార్టీ పోలీసులను పట్టుకొని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు చిత్రహింసలు పెట్టినారు, కొట్టినారు. స్పృహ తప్పి పడిపోతే ముఖం మీద నీళ్లు జల్లి మళ్ళీ తీసుకొని వచ్చి ఒక అడవి ప్రాంతంలో తీసుకుపోయినారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి చౌటుప్పలు వచ్చే దారిలో రోడ్డు దాటించి చీకటి వేళ 7-7:30 ప్రాంతంలో అడవిలోకి తీసుకొని వెళ్ళి పరిగెత్తరా అన్నారు, పారిపో అన్నారు. పరిగెడితే ఏం చేస్తారో తెలుసు, వెనుక నుంచి కాల్చి ఎదురు కాల్పుల్లో చచ్చిపోయినాడు. ఎన్కౌంటర్ చేసి పడేస్తారు, కాల్చి పడేస్తారు కదా. పరిగెత్తిన చంపేస్తారు, నిలబడ్డా చంపేస్తారు. కావాల్సింది నా ప్రాణమే కదా అని సచ్చే ముందు రన్నింగ్ రేస్ ఎందుకని వాళ్ళ ముందు నిలబడ్డా. కోపం వచ్చింది ఆయనకు 2-3 సార్లు చెప్పినాడు. వచ్చి కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి నేల మీద పడేసి పూటకాలతో తంతు తొక్కుతూ మెడ మీద కాలు పెట్టి తొక్కి పట్టి రివాల్వర్ లోడ్ చేసి పాయింట్ దారిలో పెట్టినారు. క్షణంలో బుల్లెట్ రిలీజ్ అవుతుంది, తలకాయ పుచ్చకాయలాగా వేలిపోతుంది. అప్పటి వరకు మాట్లాడిన నేను కొన్ని క్షణాల్లో నిర్జీవంగా శవంగా మారిపోయే పరిస్థితి. ఊపిరి బిగబట్టి చూస్తున్నా. కాలర్ బట్టి పైకి లేపి టార్చ్ లైట్ మొహాన్ని కొట్టి పరిగెత్తరా అన్నాడు. కళ్ళెమ్మటి కన్నీళ్లను చూసి కరిగిపోయినాడేమో నాకు తెలియదు, కానీ కానిస్టేబుల్స్ అని పిలిచి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి నన్ను మళ్ళా వాహనం మీద తీసుకొని పోతున్నారు, కాల్చి చెప్పకుండా. హల్లెలూయా. నా బైబిల్లో రాయబడి ఉంది, కీర్తనలు 68:20 మరణం తప్పించుట ప్రభు అయినా యెహోవా వశం. సజీవులను మృతులుగా, మృతులను సజీవులుగా చేయువాడు ఆయనే. బ్రతికించువాడు, మృతి నొందించువాడు ఆయనే. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఆయన కృప లేకుండా ఒక క్షణమైన మనం ఈ భూమి మీద బ్రతకగలమా? ఇక్కడ నిలుచున్న మన ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో ఎన్నోసార్లు మరణ వేదనను తొలగించి మన ప్రాణమును, మన కన్నులను కన్నీళ్లు విడవకుండా, మన పాదములను జారిపడకుండా ఆయన తప్పించి ఉన్నాడు వేటగాని ఉరుడు నుండి, మరణ బంధకాల నుండి. హల్లెలూయా. కనుకనే నిలుచున్నాం, కనుకనే బ్రతికున్నాం. ఇది ఆయన కృప. ఆయన కృప మహదైశ్వర్యమునకి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకుని వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లో బండి ఆపి ఒక పోలీస్ క్వార్టర్స్ లో ఒక గదిలో వేసి తలుపులు తాళాలు వేసి పెట్టినారు. అర్ధరాత్రి తర్వాత 2 కానిస్టేబుల్స్ వచ్చి మళ్ళా బయటికి తీసుకుని వెళ్ళి ఖైదీలను శిక్షించి గదికి తీసుకెళ్లి మోకాళ్ళ మధ్యన రోకలి బండ పెట్టి తలక్రిందులుగా వేలాడేసి చాలా చిత్రహింసలు పెట్టినారు. ఎన్నని చెప్పాలి అంటే 3rd degree టార్చర్ అంటారు. మాటలతో చెప్పలేము. మర్చుకో మాట చెప్తా. రైస్ మిల్లో దొరికే పట్ట ఉంటది కదా, రైస్ మిల్లో పట్ట, చక్రానికి వేసే పట్ట, బెల్ట్. ఆ బెల్ట్ తో ఒకడించి పట్టుకుని గోడకి నిలబెట్టి వెనక భాగంలో కొడితే చర్మం ఊడిపోయి వచ్చేది. కూర్చోరాదు, నిలబడరాదు. ఖాళీ బీర్ సీసా, ఎంటీ బీర్ బాటిల్ నిల్చోబెట్టి దానిపైన కూర్చోబెట్టి పైనుంచి ఇట్లా రెగ్యులర్ మ్యాన్ ఆ పైప్స్ సపోర్ట్ తీసుకొని భుజాల మీద నుంచి దొక్కేవాళ్ళు. చచ్చిపోదాం అనుకున్న 15వ రోజు, అప్పటికి 14 రోజులు చిత్రహింసలు పెట్టినారు. 15వ రోజు తెల్లవారుజామున ఎట్లా చచ్చిపోవాలని గదంతా వెతుకుతుంటే ఏం దొరకలేదు. చావడానికి అవకాశం లేదు, చావడానికి కూడా స్వతంత్రం లేదా? ఆ పట్టుకున్న రోజే మెడ మీద కాలు పెట్టి తొక్కి పట్టి రివాల్వర్ లోడ్ చేసిన రోజే చచ్చిపోతే అయిపోయేది కదా అనుకుంటున్నా. కానీ ఒక స్వరం నాకు వినబడుతుంది. మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తిమంతుడు, విస్తార జల ప్రవాహములతో వంటి స్వరం గలవాడు. ఆయన స్వరం బలమైనది కదా. ఆయన సన్నిధిలో పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయని రాయబడింది కదా. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నా సొత్తు, నా రక్తం ఇచ్చి నేను నిన్ను విలపెట్టుకున్నా. ఇప్పటికైనా నీ పాప జీవితం వదులుకుంటే నేను నీ కొత్త జీవితం ఇస్తా అన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను పిలవక ముందే వెతికి వచ్చిందా ప్రేమ. నేను తలవక ముందే, నేను అడగక ముందే నన్ను పలకరించిందా ప్రేమ. వెతికి వచ్చిందా ప్రేమ. నన్ను దర్శించిందా ప్రేమ. ఆ మరణములో నుండి జీవములోనికి దాటించిందా ప్రేమ. ఈరోజు గడిచిన 23 సంవత్సరాలుగా తన రెక్కల మీద మోస్తూ తన కన్న ప్రేమ కౌగిట్లో హత్తుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చిందా ప్రేమ. మనుష్య రీతిగా నేను బ్రతకడం వీలు కాదు. దేవుడిని నమ్మిన తర్వాత కూడా 100 సార్లు నన్ను మట్టుకు చాలు ప్రభా. నమ్మరు మీరు. ఆగస్టు నుంచి, పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి నవంబర్ వరకు పడి ఉన్న ఆయన పాదాల దగ్గర అన్నపానములు మాని. హల్లెలూయా. చాలు ప్రభా.
పెద్ద పనుల కొరకు నేను నిన్ను సిద్ధపరుస్తున్నా, నేను నీకు తోడున్నా, భయపడకండి. ఈ గుప్పెడంత గుండె ఎందుకు ఆగిపోవట్లేదు తెలుసా? ఈ గుప్పెడంత గుండెలో 100 పాటలున్నాయి, 100 ప్రత్యక్షతలున్నాయి. ఇంకా నువ్వు పుస్తకాలు రాయాలి, నా మాటలు సార్వత్రిక సంఘానికి పాటలు చేరాల్సి ఉన్నది. అందుకే ఈ గుండెలోని నా ప్రత్యక్షతలు, ఈ పాటలు, ఈ మాటలన్నీ ఖాళీ చేయబడేంత వరకు ఈ గుండె స్పందిస్తూనే ఉంటది బిడ్డ. నా జీవము నీలో ప్రవహిస్తూనే ఉంటది బిడ్డ అన్నాడు. బాంఛన్ నీ కాలు మొక్త, నీ చిత్తమే నెరవేర్చబడును కాక. ఈ జీవితం ఇచ్చింది ఆయన, ఈ బ్రతికిచ్చింది ఆయన, నా కొరకు ప్రాణం ఇచ్చింది ఆయన, ఆఖరి నెత్తుటి పొట్టును దారపోసింది ఆయన. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, నేను కొనుక్కున్నా, నువ్వు నా సొత్తు అన్నాడు. 10,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటేనే దానికి కవర్ వేసి, దానికి ఏమంటారు స్క్రీన్ గార్డ్ వేసి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు కదా. ఛార్జింగ్ పెడతారు. 10,000 ఫోన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. నేలకేసి కొడితే మనిషికి వచ్చినట్టు వస్తుంది కదా, అందరికి వచ్చినప్పుడు కొడతారు, గోడకో నేలకో ఎక్కడో కొడతారు. మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు కదా. అట్లాంటి మోడల్స్ 100 దొరుకుతాయి నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా. కానీ యు ఆర్ స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద లేరు ఇంకా. నీ ఫింగర్ ప్రింట్ స్పెషల్, నీ ఐరిస్ స్పెషల్. భూమి యొక్క అగాధ స్థలంలో నిన్ను రూపించిన నాడు బహు విచిత్రంగా నిన్ను కలగజేసినాడు. యు ఆర్ మాస్టర్ పీస్, నో జిరాక్స్ కాపీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే నీకు లాగా జిరాక్స్ కాపీ లేదు. యు ఆర్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్, లైక్ గాడ్. దేవుని పోలిక, దేవుని సారూపము. నువ్వు ఒరిజినల్ మాస్టర్ పీస్. నీలాంటి వాళ్ళు లేరు ఆయనకి. అందుకే ఇంత ప్రేమిస్తాడు, అందుకే ఇంత ప్రేమ ఆయనకి, అందుకే ఇంత తగ్గి వస్తుంది ఆయన విశ్వం పట్టజాలని సర్వశక్తుడు. హల్లెలూయా. మాట్లాడినాను, ఏడుస్తున్నా, గుండెలు బాదుకుని, నా కళ్ళ ముందు నేను చేసిన తప్పులు పాపాలన్నీ కనబడతా ఉన్నాయి. కొన్ని గంటలు అట్లా ఏడుస్తా ఉంటే నా కళ్ళ ముందు సిలువలో వేలాడుతున్న యేసు రక్త సిద్ధమైన దేహముతో కనబడుతున్నాడు. హల్లెలూయా. నా మహిమను నువ్వు చూడలేవురా బాబు, నా మంచితనం ఎదుట కనబరుస్తాను కదా తన స్నేహితుడైన మోషేతో. హల్లెలూయా. యోగ్యత లేదు, అర్హత లేదు. పౌలు అంటాడు, ఆయన కాలిగోటికి సరిపోను నేను కానీ పాపులలో ప్రధాన పాపిని. ఐఎమ్ నథింగ్ ఆఫ్టర్ ఆల్ 9+ డిస్కంటిన్యూ. కానీ ఈ పనికిరాని వాడికి ఆయన దిగి వచ్చి కనపరుచుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది కదా, ఆయన ఎంత గొప్పవాడు కదా, ఆయన ఎంత మహోన్నతుడు కదా. అప్పుడు అడిగిన, నిజంగా నువ్వు దేవుని వాడు, నువ్వు కూడా ఒక కామ్రేడ్ అనుకున్నావు, ఒక నక్సలైట్ అనుకున్నావు, ఒక జాతిని రక్షించడానికి జీవితాన్ని అర్పించిన ఒక త్యాగశీలి అనుకున్నా, కానీ నిజంగా నువ్వు దేవునివా? నిజంగా దేవుని అయితే నన్ను విడిపించు, నేను మొక్కుతాను. నేనే ఆఫర్ ఇచ్చినట్టు చేసిన కదా. ఆయన చూస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఆయన చూపే నా గుండెను, నా హృదయాన్ని కరిగించేసి, ఆయన మాటే, ఆయన చూపే నా బ్రతుకును మార్చిపడేసి. హల్లెలూయా. ఆయన దీనంగా సిలువలో వేలాడుతూ రక్తం చెందిన దేహంతో ఆ చూసిన చూపే నిన్ను మొక్కుతా అనేటట్లు నన్ను చేసింది. హల్లెలూయా. 3 రోజుల్లో దేవుడు ఎస్పీని పంపించి, ఏ కేసు లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా ముందు, పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఆ కాలంలో ఏ కేసు లేకుండా విడుదల చేసినాడు. దీని వెనుక నా తల్లి ప్రార్థన ఉంది, సంఘం ప్రార్థన ఉంది, నా కాపరి ప్రార్థన ఉంది. హల్లెలూయా. నా కాపరి ప్రార్థన, సంఘ ప్రార్థన, నా తల్లి కన్నీటి ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో క్రీస్తు పాదాల దగ్గరికి నేను కొట్టుకొని వచ్చిన. నా కాపరి కన్నీటి ప్రార్థనలు, నా సంఘ ప్రార్థనలు, నా తల్లి ప్రార్థనలు నేను ఈరోజు క్రీస్తు పాదాల దగ్గరికి కొట్టుకొని వచ్చిన. మీ ఎదుటి దాకా దేవుడు తీసుకొని వచ్చినాడు, విమానాల్లో తిప్పుతున్నాడు, కార్లలో తీసుకుపోతున్నాడు. ఈ 9వ తరగతి తప్పినోళ్ళని ఆ కార్లలో కూర్చొని ఏడ్చేవాడిని కార్ డ్రైవర్గా కూడా నేను పనికిరాడు కదా. ఒకసారి ఫస్ట్ టైం విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఏడుస్తూనే ఉన్నాను. నాయన లేడు, అప్పటికి నిద్రించినాడు. మా నాయన నన్ను అరే ఒరే అని పిలవలేదు, అయ్యా అని పిలిచినాడు. చాలా ప్రేమ ఉంది. ఎవరికి చెప్పుకోను, ఎవరే అర్థం చేసుకోలేరు కదా. ఎదురుగున్నప్పుడు కమ్మగా ప్రైజ్ లాడ్ చెప్తారు, వెనకాల కూతులు తీస్తారు కదా. ప్రతి ప్రేమలో స్వార్థం ఉన్నది కదా. ఏ ప్రేమ నమ్మదగింది కాదు కదా.
ఏమని వర్ణించాలి నీ ప్రేమను? ఎక్కడో ఉన్న నా బ్రతుకును, మట్టికి మన్నైపోవలసిన నా జీవితాన్ని ఈరోజు తీసుకొచ్చి విమానాల్లో ఊరేగిస్తున్నాను. పెద్ద పెద్ద షిప్ యార్డ్లలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చి చేతులు కట్టుకొని ఆ ఎయిర్పోర్ట్ లో ఆయన స్వాగతించడానికి వచ్చినప్పుడు కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగలదు. ఎంత గొప్పవాడు ఆయన, ఎంత నమ్మదగిన వాడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చినాడు ఆయన. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను. మోషే ప్రేమించినాడు, హెచ్చింపబడ్డాడు. ఫరోకు దేవునిగా నేను నియమిస్తాను. ఫరోకు దేవునిగా నేను నియమిస్తా. హల్లెలూయా. నన్ను నమ్మిన వారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతా. హల్లెలూయా. అతడు నా నామం నెరిగిన వాడు కనుక గణపరుస్తా, రాజులతో కూర్చోబెడతా, అధికారులు లేచి నమస్కరిస్తారు. హల్లెలూయా. ఎంతని తలపోసుకుంటే సరిపోతుంది ఆయన ప్రేమని? ఈ జీవితకాలమే చాలదేమో అనిపిస్తుంది. ఈ ఒక్క జీవితకాలం సరిపోదనిపిస్తుంది ఆయన ప్రేమను తలపోసుకోవడానికి. ఎంత మంచి తండ్రి ఆయన. సరే, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అందరం లేచి నిలబడదామా?